జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు వచ్చింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచారానికి మిగిలి ఉంది కొన్ని గంటలే కావడంతో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. గత 2-3 నెలలుగా నేతల ప్రచారంతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆదివారం సాయంత్రానికి బోసిపోనుంది. ప్రచార పర్వంలో కొంత సమయమే మిగిలి ఉండడంతో సర్వశక్తులు ఒడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశారు. పోలింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పోలింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ప్రచారంలో చివరి రోజైన ఆదివారం నాడు అన్ని డివిజన్లలో బైక్ ర్యాలీ చేపట్టనున్నారు కాంగ్రెస్ నేతలు. డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బైక్ ర్యాలీలలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే వేవ్ క్రియేట్ చేయడం కోసం భారీ స్థాయిలో ఆదివారం నాడు కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రచార గడువు ముగిసిన తర్వాత నుంచి పోలింగ్ మొదలయ్యేదాకా సైలెంట్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఇన్ఛార్జీలు సంబంధిత నేతలతో ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసేలా ప్లాన్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్లు డివిజన్లలో జరుగుతున్న ప్రచారం ఫీడ్బ్యాక్ ను ఎప్పటికప్పుడు పరిశీలించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో 2 కీలక అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసిందని సమాచారం. ఆ 2 కీ పాయింట్స్ సెట్ అయితే గెలుపు నల్లేరు మీద నడకే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో 1,30,000 మంది ముస్లిం సామాజిక వర్గ ఓటర్లున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పోలవుతాయి, దాని మీద కాంగ్రెస్ గెలుపు ఆధారపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో ముస్లిం ఓటర్లు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఒక ముస్లిం సామాజిక వర్గ ఓట్లనే తీసుకుంటే వాటిలో పోలైన వాటిలో 60 నుంచి 70% కాంగ్రెస్ కు పడినా గెలిచినట్లే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ మైనారిటీ ఓట్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుస్తోంది. ఇక బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి పడితే కాంగ్రెస్ కు లాభమని, అలా కాకుండా బీజేపీ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయితే కాంగ్రెస్ కు నష్టం తప్పదని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ లాగితే డబుల్ లాభం జరుగుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద చూసినప్పుడు మైనారిటీ ఓటు బ్యాంకులో 70% సాధించడం, బీజేపీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కు షిఫ్ట్ కాకుండా జాగ్రత్తలు పడటం కాంగ్రెస్ ముందున్న పెద్ద ఛాలెంజ్ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేకంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ 2 అంశాలపై దృష్టి పెట్టిన హస్తం పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ నెల 14న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాలి.